హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? దట్స్ గుడ్ అండి. నేను బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో పొటాటో క్యాప్సికమ్ కర్రీ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 3 పొటాటోస్ కట్ చేసి బాయిల్ చేసుకోండి కుక్కర్లో పెట్టి. సో కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుని ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిందో ఇలా బాయిల్ అయిపోయినాయి. ఓకే, తీసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల గిన్నెలో ఆయిల్ తీసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోండి. ఆనియన్స్ అందులో వేసి ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను. దాన్ని తీసి బాగా వేయించుతూ ఉండండి. ఇవన్నీ మిక్సీకి వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ ఇలా వేయించుతుండండి. దీని తర్వాత నేను క్యాష్యూస్ వేసుకున్నాను. మీకు మీకు టేస్ట్ నచ్చదు అంటే అవాయిడ్ చేసేయండి. ఇది లేకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ నేను 1/2 కప్ క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. అవి కూడా వేయించుకోండి. అలా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర తీసి వేయించుకోండి. రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఒక 6-7 చిల్లీస్ తీసుకోండి, గ్రీన్ చిల్లీస్. అవి కూడా బాగా వేయించుకుంటూ ఉండండి స్టవ్ మీద. ఇవన్నీ ఆయిల్లోనే వేగుతూ ఉండాలి. తర్వాత ఒక 3 మీడియం టమాటాస్ తీసుకున్నా నేను. కట్ చేసి పెట్టుకొని ఇలా కొంచెం పెద్ద సైజ్గానే తీసుకొని కట్ చేసుకొని ఇలా వేయించుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకు పెద్ద సైజ్ తీసుకున్నా అంటే ఇవన్నీ మిక్సీకి వెళ్ళిపోతాయి కాబట్టి నాకు అంత అవసరం లేదు. పెద్దగా మగ్గాల్సిన అవసరం లేదు, ఎలాగో మిక్సీకి వెళ్ళిపోతాయి. అలా ఒకసారి బాగా కలుపుతుండండి. కాంటే లిడ్ పెట్టేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. నేనైతే ఇలా లిడ్ పెట్టేసుకుంటున్నాను. లిడ్ పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. మగ్గిపోయింటాయి. ఇలా మగ్గిపోయినాయి. ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి క్యాప్సికము నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం బాగా వేయించుకోండి ఆయిల్లో. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ ఆయిల్లోనే మళ్ళీ నేను ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేపుతూ ఉండండి. వేగిన తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్. సో అది వేసేసేయండి. బాగా వేపుతూ ఉండండి ఒక 3 మినిట్స్ వరకు. మసాలా స్మెల్ అంతా పోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఆ వీడియో మిస్ అయింది. మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇలా బాగా వేగిన తర్వాత మసాలా, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1.5 టేబుల్ స్పూన్ నేను చిల్లీ పౌడర్ వేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఫుల్ క్రీమ్ వేస్తాను లాస్ట్లో. కొంచెం కారం ఎక్కువ పడాల్సి వస్తుంది, లేకపోతే కర్రీ అంతా స్వీట్గా అయిపోతుంది. సో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నా ఫ్రెండ్స్ చిల్లీ పౌడరు. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతుండండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా బాగా పట్టిన తర్వాత నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటాను. హాట్ వాటర్ వేసుకుంటే బెటర్. కొంచెం హాట్ వాటర్ వేసుకోండి. ఈ లోపల దానికన్నా ముందు గరం మసాలా ఒక చిన్న స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ అనుకోండి, అది యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ బాగా. చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది మసాలా అంతా. మళ్ళీ ఒకసారి అలా కలుపుతూ ఉండండి. ఎంత బాగా మిక్స్ అవుతే అంత బాగా టేస్ట్ వస్తుంది. సో చూడండి కొంచెం రెడ్గా అయింది, మసాలా అంతా బాగా వేగింది. ఆయిల్ కూడా పైకి వస్తుంది.
ఇప్పుడు ఒక 1 గ్లాస్ హాట్ వాటర్ వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 2 మినిట్స్ మసాలా ఉడికిన తర్వాత మనం క్యాప్సికమ్ ముందు వేపు పెట్టుకున్నాం కదా, అది తీసి వేసేసేయండి. తీసి కలిపి మళ్ళీ బాగా కలపండి మసాలాతో పాటు క్యాప్సికమ్ని. తర్వాత పొటాటో వేసేసుకుంటున్నాను. పొటాటో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్నవి చేయకండి, అవి అన్నీ మ్యాష్ అయిపోతాయి. సో ఇలా చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడుకుతుంది. ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి వచ్చింది. నేను ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు ఫ్రెండ్స్ దీంట్లో. మళ్ళీ ఒకసారి కలపండి అలా. ఇప్పుడు నేను కసూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకుంటాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1½ టేబుల్ స్పూన్ ఫుల్ క్రీమ్ వేసుకుంటాను. చాలా మంచి టెక్స్చర్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుతుండండి. ఒక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టి ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ఓపెన్ చేయండి లిడ్. ఇలా అయిపోయింది, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ పొటాటో క్యాప్సికమ్ కర్రీ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సో ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.